ఈ ఏడాది జరగనున్న బీహార్ ఎన్నికల్ని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్ల జాబితాపై సైతం రచ్చ నడుస్తోంది. నవంబర్లో జరగబోయే ఎన్నికలకు పొత్తుల కోసం పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి. ఎందుకంటే వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్పై దాని ప్రభావం పడనుంది. బీహార్లో ఎన్నికలు సజావుగా పారదర్శకంగా జరిగేందుకు ఓటర్ల జాబితాను సవరిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. అక్రమ వలసదారుల పేర్లు లిస్టులో చేరే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో స్పెషల్ ఓటర్ వెరిఫికేషన్ డ్రైవ్ ను ప్రారంభించింది. అక్టోబర్, నవంబర్లో జరగనున్న ఎన్నికల కోసం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ ను ప్రకటించింది. దీని ప్రకారం ఇంటింటికి వెళ్లి వెరిఫికేషన్ చేస్తారు. ఓటరు జాబితాలోని పేర్లను పరిశీలించడం, అనర్హులైన ఓటర్లను తొలగించడమే దీని ప్రధాన ఉద్దేశం. అర్హులైన కొత్త ఓటర్లను చేరుస్తామని తెలిపింది. ఆర్గనైజేషన్ విదేశీయుల అక్రమ వలసల కారణంగా ఓటర్ లిస్టులో ఇతరుల పేర్లు చేరే ప్రమాదం ఉందని, దాన్ని పరిష్కరించడమే లక్ష్యమని చెబుతున్నా దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికలకు 3 నెలల ముందు చేపట్టిన ఈ డ్రైవ్ ఉద్దేశం ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లను తొలగించడమే ఈసీ లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపిస్తున్నాయి. అలాగే 2003లో కూడా బీహార్లో చేయడం జరిగింది. అప్పుడు మొత్తం 5 కోట్ల ఓట్ల బీహార్లో అందరినీ సెలెక్ట్ చేశారు, ఓటర్ లిస్ట్కి ఎక్కించారు. 9 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు బీహార్లో. ఇప్పుడు ఈ టైంలో చేయగలరా లేదా అని అపోజిషన్ దీంట్లో వెనకాల ఏదో ఉన్నది, వాళ్ళ ఓటర్ని మైనారిటీస్ని కొంతమంది తీసేస్తారు అని వాళ్ళ భయంతో అబ్జెక్ట్ చేస్తున్నారు. అందువల్ల ఎలక్షన్ కమిషన్ కూడా ఈ అపోజిషన్ అబ్జెక్షన్స్ విని కొన్ని విధానాలు మార్చి వాళ్ళ కష్టం లేకుండా చేయటానికి మాత్రం చేస్తాను. జనరల్గా ఏమిటంటే 20 సంవత్సరాలకు ఒకసారి స్పెషల్ రివిజన్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఏరి అందరినీ తీసుకొచ్చి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అన్నీ పరిశోధన చేస్తారు. కాబట్టి ఇది ఒక పెద్ద ఎక్సర్సైజ్, ఇది చేయటం తప్పదు. మన దేశంలో కోట్ల మంది ఓటర్లు ఇతర దేశాల నుంచి వచ్చారు, ఇక్కడే ఉన్నారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. మన దేశం మీద ఏం లాయల్టీ లేదు, సో తప్పదు. కానీ ఎలక్షన్ కమిషన్ కూడా సమయం ఎంత ఇవ్వలేదు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పట్టడంతో ఎన్డీఏ ప్రతిపక్ష మహాఘాట్ బంధన్ అస్త్రశస్త్రాలతో సిద్దమవుతున్నాయి. మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకం కోసం చర్చలు జరుగుతున్నాయి. 2 ప్రధాన కూటములు అంతర్గత విభేదాలను అధిగమించడానికి గతేడాది లోక్సభ ఎన్నికల ప్రాతిపదికన సీట్ల పంపకం చేయాలని నిర్ణయించుకున్నాయి. 2020 ఎన్నికల్లో ఎన్డీఏలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, జేడీయూ పనితీరులో భారీ వ్యత్యాసం కనిపించింది. 2020 బీహార్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 110 సీట్లలో పోటీ చేసి 79 గెలుచుకుంది. జేడీయూ 115 సీట్లలో బరిలోకి దిగి 45 మాత్రమే గెలుచుకుంది. అందుకే ఇప్పుడు తమకు ఎక్కువ సీట్లు ఇవ్వాలంటోంది బీజేపీ. నితీష్ కుమార్ పార్టీ జేడీయూని దెబ్బకొట్టాలనే లక్ష్యంతో చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలో లోక్ జనశక్తి పార్టీ 134 స్థానాల్లో పోటీ చేసింది. దీంతో జేడీయూ భారీగా సీట్లను కోల్పోయింది. గతేడాది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 17 సీట్లలో బరిలో దిగి 12 గెలుచుకుంది. జేడీయూ 16 స్థానాలకు పోటీ చేసి 12 సీట్లలో విజయం సాధించింది. చిరాగ్ పాస్వాన్ కు చెందిన ఎల్జేపీ 5 సీట్లలో పోటీ చేసి అన్నింట్లో జయకేతనం ఎగురవేసింది. ఈ 3 పార్టీల మధ్య వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసే పోటీ చేయనున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన స్థానాల ప్రాతిపదికన పోటీ చేయాలనుకుంటే బీజేపీ 102, జేడీయూ 96, ఎల్జేపీ 30 సీట్లలో పోటీ చేయాల్సి ఉంటుంది. ఎన్డీఏలోని చిన్నా చితక పార్టీలు సైతం తమకు సీట్లు కావాలని డిమాండ్ చేస్తున్నాయి. తాము 105 నుంచి 110 సీట్ల వరకు కోరుతున్నామని బీజేపీ తెలిపింది. మొత్తం అసెంబ్లీ సీట్లు 243 కాగా 225 చోట్ల గెలుపు కోసం ఎన్డీఏ ప్రయత్నిస్తోంది. ఎన్డీఏ బీహార్ సీఎం అభ్యర్థిగా నితీష్ కుమారే ఉంటారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకాల విషయంలో ప్రతిపక్ష మహాఘాట్ బంధన్ సందిగ్ధంలో పడింది. ఇందులో ఎంఐఎం సైతం చేరేందుకు సిద్ధంగా ఉందన్నారు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. మహాఘాట్ బంధన్లో ఆర్జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలున్నాయి. కూటమిలోని పార్టీలు పోటీ చేయబోయే స్థానాలను తమకు సమర్పించాలని ఆర్జేడీ కోరింది. ముందుగా వివాదం లేని సీట్లను ఖరారు చేయాలని భావిస్తోంది. ఆర్జేడీ 138, కాంగ్రెస్ 54 సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నాయి. వామపక్షాలకు 20 స్థానాలు కేటాయించే ఛాన్స్ ఉంది. మహాఘాట్ బంధన్ను సైతం పటిష్టంగా ఉంచాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కనుక బీహార్లో లాలూ ప్రసాద్ పార్టీ అధికారంలో రాకపోతే దాదాపు 25 సంవత్సరాల అధికారంలో లేరు, డైరెక్ట్గానే వస్తుంది.
ఆ పార్టీకి దెబ్బతినేసి మర్చిపోతారనే వాళ్ళ భయం. అలాగే బీజేపీ కూటమి కూడా ఈసారి పవర్ క్యాప్చర్ చేయకపోతే ఒక పెద్ద రాష్ట్రం బీహార్ లాంటిది చేతిలోనే చెల్లిపోయిందంటే రాబోయే 2029 ఎలక్షన్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. అదే కాకుండా పక్కన ఉన్న అస్సాం, వెస్ట్ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాల మీద కూడా ఇంపాక్ట్ వస్తుంది. సో అందువల్ల రెండు కూటమిలు ఇది ఒక లైఫ్ అండ్ డెత్, జీవనం మరణం అంత సీరియస్గా మాత్రం బీహార్ ఎలక్షన్ తీసుకుంటాను. బీహార్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహాకూటమితో పొత్తు కోసం చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. పొత్తుల విషయంలో మహాకూటమి పార్టీలు ముందుకు రాని పక్షంలో తమ ప్రణాళిక వేరుగా ఉంటుందన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీమాంచల్ వంటి ప్రాంతాల్లో వరదల కారణంగా సర్వం కోల్పోయి అనేక కుటుంబాలు వలస వెడుతుంటాయని అన్నారు. అలాంటి నిరుపేదలను ఓటరుగా నమోదు కావడానికి బర్త్ సర్టిఫికెట్, నివాస ధ్రువపత్రంతో పాటు తల్లిదండ్రుల నివాస పత్రాలు కూడా చూపాలని అడగటం సరికాదన్నారు. అయితే ఎవరికీ కొత్తగా సర్టిఫికెట్లు చూపించాలని తాము కోరడం లేదంటూ ఈసీ క్లారిటీ ఇచ్చింది.